ఇప్పుడు లేదా అంటే అదే ఇప్పుడు ఒకటే గుర్తు, పవర్లో ఉన్నప్పుడు నీకు అంత చనువిచ్చారు, పవర్లో లేనప్పుడు నీకు అంత చనువిచ్చారు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పక్కకు పోయావు, ఆటోమేటిక్గా అవతలోడికి మండుతుంది. బేసిక్గా కష్టాల్లో ఉన్నప్పుడే కదా తోడు నిలబడాల్సినటువంటిది. అదేమంటే క్వార్టర్ అంటే నువ్వు క్వార్టరేనే కదా అంటారు కదా కామన్గా ఇది. కాబట్టి అక్కడ విషయం వల్ల ఏం లేదు, ఎంత స్థాయిలో జగన్ ఓడిపోవడం ఈయన జీర్ణించుకోలేకపోయాడు విజయసాయి రెడ్డి కూడా. ఆ టైంలో ఆయన ప్రవర్తించిన తీరు గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటిది జగన్కి ఒక ఎత్తు అయితే, ఆయనే ఏకంగా బీజేపీలోకి మనం ఎంపీలు పంపిద్దాం రాజ్యసభ సభ్యుల్ని అని చెప్పడం జగన్కి నచ్చలేదు. నాకు అర్థమైన సీన్ అయితే ఈయన కొంచెం కంగారు పడుతున్నాడు, రేపొద్దున జగన్ని తొక్కేస్తుంది బీజేపీ, మనం ఇప్పుడే పంపించకపోతే కనుక ఇబ్బంది అయిపోతుంది అనేటటువంటి. అది జగన్కి ఆత్రంలాగా కనిపించలేదు, అట్టించి కుట్రలాగా కనపడింది మేబీ. అక్కడి నుంచి అప్పటిదాకా సాయిరెడ్డి గురించి ఎవరన్నా ఏదైనా చెప్పినా నమ్మని జగన్ నమ్మడం మిగిలిన చేస్తుంటాడు. అది ఈయనకి నచ్చకపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఏమంటారు, నేనే జగన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోసింది, ఆ రోజు నేనే తెర వెనకాల నుంచి పార్టీని అంతా నడిపించింది, లేకపోతే స్టీమ్ లైన్ చేసింది నేను. ఒక్క విజయసాయి రెడ్డి చేస్తే నడుస్తుందా పార్టీ? జగన్ని చూడకుండా విజయసాయి రెడ్డి